మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీ అందరికీ తెలుసు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు బాగా అలవాటు చేసుకున్నారు. ఒక ట్రెడిషనల్ పద్ధతి ద్వారా మన అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు, అంటే అమ్మమ్మలప్పటి నుంచి కూడా ఈ గోల్డ్ని ఆర్నమెంట్స్ లాగా కొని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ దీంతో పాటుగా సిల్వర్ అనే ఒక మెటల్ మనందరికీ తెలుసు. ఈ సిల్వర్లో చాలా వరకు మనం విగ్రహాల రూపంలోనో వెండిని ఏదో రకంగా కొనుగోలు చేస్తూనే ఉంటాం. అయితే గోల్డ్ కన్నా ఇప్పుడు సిల్వర్ ఇంకా వాల్యుబుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనలిస్టులు చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం, ఎందుకు నిజం అనేది తెలుసుకుందాము బై చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన రమ రాజేష్ గారు. ఎపిసోడ్ చివరి వరకు చూడండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం. నమస్కారం మ్యామ్. నమస్తే. సో జనరల్గా గోల్డ్ అనేది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను, ఎంత వాల్యుబుల్, ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది, ఎంత నుంచి ఎంతకు పెరిగిందని. బట్ సిల్వర్ అనేది ఇప్పుడు గోల్డ్ కన్నా ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు. ఆన్ ఏ బేసిస్? సో గోల్డ్ పెరగడానికి కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్ ఉంది, అలాగే సిల్వర్ పెరగడానికి కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్ ఉంది. చాలామంది సిల్వర్ పైకి అంటే చాలా లాస్ట్ ఇయర్ చూసుకుంటే సిల్వర్ టచ్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మనం మాట్లాడుకునేటప్పటికి సిల్వర్ 12,000 రూపీస్ పెరిగి 2,83,000 రూపీస్ అయింది పర్ కేజీ. సో ఇది షార్ట్ టర్మ్ బబులా లేకపోతే సిల్వర్ పడబోతుందని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. బట్ సిల్వర్ పెరగడానికి రీజన్స్ తెలిస్తే ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అందరికీ. సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సిల్వర్ పెరగడానికి రీజన్ ఏంటంటే సిల్వర్ యూసేజ్ పెరగడం. ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడు అంటే మనం లేటెస్ట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనుకుంటూ ఈవీ వెహికల్స్ అని, అలానే సోలార్ ప్యానెల్స్ అని వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం వరల్డ్ పరంగా కూడా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలా ఈవీ వెహికల్స్లో కానీ లేకపోతే సోలార్ ప్యానెల్స్లో కానీ సిల్వర్ యూసేజ్ చాలా ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే సిల్వర్ స్టార్ట్ అయ్యి అంటే వీటిలోకి మూవ్ అవుతున్నారు కాబట్టి వీటి యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల సిల్వర్ డిమాండ్ పెరిగింది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు కొత్తగా వస్తున్న సోలార్ ప్యానెల్స్లోని మనకి స్పెసిఫిక్గా టాప్కాన్ సోలార్ సెల్స్ అని చెప్పి యూస్ చేస్తున్నారు. ఇది వరకు యూస్ చేసిన సోలార్ ప్యానెల్స్లోని 15% ఆఫ్ సిల్వర్ యూస్ చేస్తే ఇప్పుడు దాని యూసేజ్ 50%కి పెరిగింది. సో ఈ సెల్స్లో 50% సిల్వర్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ రేజ్ అవుతూ ఉంది. అలానే 2000 అంటే ఒకవేళ మనం ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే 2014లోని 11% మటుకే సిల్వర్ యూసేజ్ ఉండేది సోలార్ ప్యానల్స్లో. అది ఇప్పుడు 29%కి రీచ్ అయింది 2024కి. సో ఇలా చూసుకున్నా కూడా సిల్వర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. అందుకనే మనం సిల్వర్ ప్రైస్ ర్యాలీ బాగా చూస్తున్నాం, అంటే పెరగడం చేయడం అనేసి. సో ఈ పెరగడంకి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు గోల్డ్ అనుకో మనం వస్తువులా తీసుకుంటాము, లేకపోతే రిజర్వ్స్ కోసం దాచుకుంటాము. కంపెనీస్ అయినా లేకపోతే కంట్రీస్ అయినా ఇండివిజువల్ అయినా కూడా గోల్డ్ని తీసుకుంటాం, వాడుకుంటాం, మళ్ళీ యూజ్ చేస్తాం. అంటే అది ఎక్కడ డిస్ట్రాయ్ అవ్వట్లేదు, అది ఎక్కడ కనుమరుగైపోవట్లేదు. బట్ సిల్వర్ అలా కాదు. ఈ ప్యానెల్స్లో కానీ సోలార్ ప్యానెల్స్లో కానీ యూజ్ చేసినప్పుడు సిల్వర్ ఇంకా కంప్లీట్లీ అంటే ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. అది యూసేజ్ అయిపోతుంది, మళ్ళీ మనకి అది తీసుకోవడానికి ఉండదు. సో కొత్త సిల్వర్ని మళ్ళీ కొత్త ప్యానెల్స్ క్రియేట్ చేయాలంటే కొత్త సిల్వర్ని యూజ్ చేయాల్సిందే. సో అది కంప్లీట్లీ యూటిలైజ్ అయిపోతుంది. అందువల్ల కూడా సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ వన్ టైం బబుల్, అంటే ఇప్పుడు వచ్చింది తర్వాత అంటే సిల్వర్ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి అందరూ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని కాదు. ఇది యూసేజ్ పెరగడం వల్ల ఆ యూసేజ్ కూడా ఎలాగా మొత్తం సిల్వర్ని యూటిలైజ్ చేసుకొని కంప్లీట్లీ అయిపోవడం వల్ల, అంటే అది కంప్లీట్ యూటిలైజ్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్త సిల్వర్ని తీసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సిల్వర్ డిమాండ్ ఉంది, చాలా ఎక్కువ ఉంది సిల్వర్ డిమాండ్. బట్ అట్ ద సేమ్ టైం మధ్యలో మనకు కనిపించే కొన్ని ర్యాలీస్ ఏవైతే ఉంటాయో అవి జియో పొలిటికల్గా ఇష్యూస్ వల్ల కానీ, బట్ ఇన్ ద లాంగ్ రన్ అట్లీస్ట్ నెక్స్ట్ 2030 వరకైనా సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్గా సిల్వర్లో నేను ఎక్కువ వినే విషయం ఏంటి అంటే అనలిస్టుల నుంచి, సిల్వర్ అనేది ఎంత బాగా పెరిగిందో అంతే ఫాస్ట్గా పడిపోతుంటుంది, హెవీ వాలటైల్ అని చెప్పేసి విన్నా. గోల్డ్ లాగా అంత స్టడీ కాదు అనేది. గోల్డ్ ఒకసారి పెరిగితే స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది, తక్కువ పడుతుంది బట్ ఎక్కువ పడదు. మాక్సిమం స్టేబుల్గా ఉండడానికి గోల్డ్కి ఆ స్కోప్ ఉంది. బట్ వేర్ యాజ్ ఇన్ కేస్ సిల్వర్ విషయానికి వస్తే, సిల్వర్ అనేది హెవీ వాలటైల్, ఈజీగా మార్కెట్కి వాలటైల్గా మారుతూ ఉంటుంది, కింద పడుతుంటే పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇందులో ఏదైనా హైప్ వచ్చిందంటే దాన్ని మనం కన్సిడర్ చేయలేము అని కొన్ని మాటలు విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ?
ఇది ఎంతవరకు నిజం అనొచ్చు? సిల్వర్‌ని యాక్చువల్లీ కంట్రీస్ యూజ్ చేస్తాయి, మ్యానిపులేట్ చేస్తాయి ప్రైసెస్‌ని. ఓకే. సో, దాని ఇంపాక్ట్ వల్లే ఈ హై వాలటిలిటీస్ మనకు కనిపించేవి. నార్మల్‌గా యూసేజ్ పరంగా పెరిగితే ఇంత వాలటిలిటీ ఉండదు. బట్ ఇప్పుడు రైట్ నౌ వాట్ చైనా ఈస్ డూయింగ్, సిల్వర్ నిల్వల్ని దాచేయడం, లైక్ దే ఆర్ పుట్టింగ్ రిస్ట్రిక్షన్స్ ఇట్లాంటివి చేయడం వల్ల వాటి ప్రైస్ అంటే చైనా గానీ, యూఎస్ కానీ కంట్రీస్ ప్లే చేస్తున్న పాలిటిక్స్‌లోని వీటి ప్రైసెస్ అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతున్నాయి. డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. హైలీ వాలటైల్ అయిపోయింది. అంటే ఇవి టెంపరరీ అనమాట. ఇన్ ద లాంగ్ రన్ చూసుకుంటే ఈ వాలటిలిటీ ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ ఇన్ ద టెంపరరీ సెన్స్ ఆ ఇంపాక్ట్ ఉంది. అందుకే మనం ఇన్వెస్ట్ చేసే పద్ధతి మార్చుకోవాలి సిల్వర్‌లో. అంటే ఇప్పుడు ప్రతిసారి పెరగదు, ప్రతిసారి తగ్గదు. సో, అలాంటప్పుడు ఇలా ఇంత వాలటైల్‌గా ఉండేటప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఎస్ఐపి మెథడ్. నాట్ లైక్ ఇన్వెస్ట్‌మెంట్. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మనం పెట్టింది ఒక 1 మంతో, 3 మంత్సో, 4 మంత్స్‌లోనే అది మళ్ళీ పడ్డంగా అనిపిస్తా ఉంటది. బికాజ్ ఇది అంత వాలటైల్‌గా ఉంది కాబట్టి. సో, ఎప్పుడైనా ఇలా హైలీ వాలటైల్ మార్కెట్స్ ఉన్నప్పుడు ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఏంటంటే ఎస్ఐపి మెథడ్‌లో ఇన్వెస్ట్ చేయడం. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫండ్ అది ఎలా ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది స్టెబిలైజ్ చేస్తది. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. ఎస్ఐపిలో జరుగుతదది. సో, ఒకసారి పడతది, ఒకసారి తగ్గుతది. అంటే మనం డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్‌లో కొంటాం కాబట్టి ఆన్ అన్ యావరేజ్ మనకి ప్రైస్ తగ్గుతది కాబట్టి అలా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా మనకి సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్‌లోని ఎక్కువ వాలటిలిటీని మనం చూడం. మరి ఈ సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయని చెప్పేసి యెస్. విన్నాను. అవి ఎలా వర్కౌట్ అవుతాయి? సిల్వర్ ఈటీఎఫ్స్ ఏంటంటే ఆ కంపెనీస్ సిల్వర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో, ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అంటే సిల్వర్ ఈటీఎఫ్స్. ఫస్ట్ బెస్ట్ ఈజ్ సిల్వర్ ఈటీఎఫ్స్. ఎందుకంటే ఫిజికల్‌గా మనం సిల్వర్ కొనుక్కుంటే వాటికి మళ్ళీ వేస్టేజ్‌లు పే చేయాలి. మళ్ళీ సెల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేఫ్‌గా పెట్టుకోవడం. దానికన్నా ఈటీఎఫ్స్ ఆర్ బెస్ట్ అండ్ అట్ అ వెరీ స్మాల్ ప్రైస్. అంటే ₹10 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈటీఎఫ్స్. కొన్ని ₹20, ₹25. సో, ₹1000 ఉన్న వాళ్ళు కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. అదే ₹1000 పెడితే సిల్వర్ పీస్ ఎంత వస్తుంది మనకి? సో, ద బెస్ట్ వే టు డూ ఇస్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ అలవాట్లేదు, ఈటీఎఫ్స్ రిస్క్ అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్. అంటే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇలా అంటే తక్కువ అమౌంట్‌తో ఎవరైనా కూడా తక్కువ అమౌంట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, సిల్వర్ గురించి మీరు చెప్పినప్పుడు ఒక కన్సిడరేషన్ ఏంటి అంటే ఇంతకుముందు సిల్వర్ మీద గోల్డ్‌కి ఇచ్చినట్టు లోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు బ్యాంక్స్. బట్ ఇప్పుడు ఆర్‌బీఐ ద్వారా ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా సిల్వర్ కూడా అంటే ఒక వాల్యుబుల్ కమోడిటీ ఇది అని చెప్పి కన్సిడర్ చేసి దానికి మీద కూడా లోన్స్ ఇస్తా ఉన్నారు. కరెక్ట్. డ్యూ టు ఇదేనా, ఈ రీజన్ మీదనా ఇస్తున్నారు? డిమాండ్ పెరగడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్ ఆర్‌బీఐ మనకి సిల్వర్ ప్రైసెస్ బట్టి కూడా ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిల్వర్‌ని కూడా వన్ ఆఫ్ ద క్రిటికల్ ఎలిమెంట్స్ కింద యాడ్ చేస్తున్నారనమాట. సో, దట్ మీన్స్ మనకి గోల్డ్ డిమాండ్ ఎంత ఉందో సిల్వర్ డిమాండ్ కూడా అంతే ఉంది కాబట్టి ఒకవేళ వాటి నిల్వలు ఏమైనా తగ్గితే ఫ్యూచర్‌లోని ప్రాబ్లమ్ రావచ్చు కాబట్టి సో, గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తోంది ఇట్లాంటి లోన్స్ ఇవ్వడానికి వాటికిని. అండ్ మోస్ట్‌లీ గోల్డ్ అంటే ఇంకా మనం ఆర్నమెంట్స్ రూపంలో తీసుకుంటాము. వాటికి వి ఆర్ మోర్ అటాచ్డ్, ఎమోషనల్లీ అటాచ్డ్. బట్ సిల్వర్ అలా కాదు. సిల్వర్ మోస్ట్‌లీ కొనుక్కున్న వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం కొనుక్కున్న వాళ్ళందరూ రాలోనే తీసుకుంటున్నారు. అంటే కేజీ ప్యూర్ ఫామ్‌లోనే తీసుకుంటున్నారు. సో, ఇలాంటి వాటి వల్ల ఇలా ఎంకరేజ్ చేసినా ఫ్యూచర్‌లో మేబీ మనం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు దే కెన్ రీయూజ్ ఇట్. అంటే ఎవరైనా దాన్ని తీసుకోలేకపోయినా లోన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకోలేకపోయినా కూడా గవర్నమెంట్‌కి ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. సో, ఆ పాయింట్‌లో కూడా వాళ్ళు లోన్స్ ఇస్తున్నారనమాట. అండ్ ముఖ్యంగా ఈ సిల్వర్‌కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఎంత పర్సెంట్ కన్సిడర్ చేయొచ్చు అంటారు దీన్ని? అంటే కమర్షియల్ 20% అంటారు కదా, మళ్ళీ ఇంటూ సిల్వర్ అన్నప్పుడు ఇంకెంత అవుతుంది? సో, ఓవరాల్ పోర్ట్‌ఫోలియోలోని సిల్వర్‌ని ఒక స్టెబిలైజర్ కింద యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచే గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేయడం కాకుండా ఒక స్టెబిలైజర్ కింద యాడ్ చేసుకోవచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్. అంటే మీ ఏజ్ ఎంత, మీ రిస్క్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో, ద మాక్సిమం వాట్ యూ కెన్ యూజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ 5 to 10% ఆఫ్ యువర్ ఎంటైర్ పోర్ట్‌ఫోలియో ప్రొవైడెడ్ మీ యొక్క పోర్ట్‌ఫోలియోలోని ఏంటేంటి ఉన్నాయి దాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు అవి కంప్లీట్‌లీ హై రిస్క్ ఉన్నాయనుకో, ఇప్పుడు సిల్వర్ కూడా అదే కేటగిరీలో ఉంది ఇంచుమించుగా వాలటిలిటీ వల్ల. సో, తగ్గించుకోండి. మీవన్నీ స్టెబిలైజ్డ్ ఫండ్స్‌లో పెట్టుకున్నారనుకో, అంటే హైబ్రిడ్ ఫండ్స్ అట్లా పెట్టుకుంటే సిల్వర్ యూ కెన్ పుట్ మోర్. సో, పర్ఫెక్ట్‌గా అలొకేషన్ తెలుసుకోవాలంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే దే కెన్ గైడ్ యూ దేర్. వండర్ఫుల్ మ్యామ్. సో, విన్నారు కదండి, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రొఫెషనల్స్ని మీట్ అయ్యి వాళ్ళ సజెషన్ మేరకు అయితే ముందుకు వెళ్ళండి. ఈ వీడియో ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మ్యామ్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.